రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేడు రైతులకు కొర్రీలు పెట్టి రుణమాఫీ వర్తించకుండా చేస్తున్నారని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఇప్పుడు తప్పడం జరిగిందన్నారు. 2 లక్షల లోపు రుణాలు వర్తించని రైతుల కుటుంబ సభ్యులు అధికారులతో సెల్ఫీలు దిగుతేనే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడం బాధాకరమన్నారు. కొంతమంది రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లడం జరిగిందని, వారికి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇచ్చి అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షలని 2 లక్షల పైన అని ఇట్లా రకరకాలుగా ఆదేశాలు ఇచ్చి రకరకాలుగా తిప్పుతా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా అల్లకల్లోలమవుతున్నారు, ఆగమవుతున్నారు. దీనికి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒక విషయానికి వస్తే ఒక రైతు అప్పు తీసుకొని ఆయన చనిపోయిండు. ఇలా అప్పించేటప్పుడు అన్ని విధాలుగా కాగితాలు చూసి అప్పించారు, నామినీ చూసుకొని అప్పించారు. ఇలా వాళ్ళ కొడుకు ఉండడు, వాళ్ళ కొడుకు చనిపోయిండు, వాళ్ళ మనమడు బొంబాయి దుబాయ్ బతకపోతే ఇలా వాళ్ళ ఫోటోలు దిగడానికి వాళ్ళని రమ్మని చెప్పేసి ఇస్తుంటే ఇలా కావాలని వాళ్ళను దురుద్దేశంతో వాళ్ళని నష్టపెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు అనే విషయం ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం కూడా నిజంగా బొంబాయి దుబాయ్ బతకపోయినాడు ఇలా వచ్చి వాళ్ళతోటి ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగితే మాఫ్ చేస్తా అంటున్నావు. అయ్యా, నీవు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటువంటి డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు మాఫ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇదంతా రాద్ధాంతం చేసి ఎగవేతడానికి అంత ప్రయత్నం చేస్తున్నావు? కాలం గడవడానికి నువ్వు దాట వేస్తున్నావు అనే దానిలో భాగం కాదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా రైతులు ఇలా ఈడ చెప్తే ఈడికి వస్తున్నారు, ఆడ చెప్తే ఆడికి వస్తున్నారు, హైదరాబాద్కి తిరుగుతున్నారు, రకరకాలుగా తిరుగుతున్నారు. కాబట్టి ఒక అధికారి, స్పష్టమైన అధికారితోటి లేదా ఒక మంచి మంత్రే కానీ ఒక సీఎంఏ కానీ దీని మీద ఒక స్పష్టత ఇచ్చి ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా వీళ్ళకి మాత్రమే మాఫీ అవుతుంది, వీళ్ళకి కావు. ఈ రైతులకు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటాను కూడా మాఫీ అవుతుందని ఆశపడి తెచ్చుకున్నాడు. ఇలా వాడికి ఉద్యోగం అంటున్నావు, వాడికి అది కాంట్రాక్ట్ ఉద్యోగం, అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వాడిని మాఫీ అయితే లేదంటావు. ఇట్లా రకరకాలుగా తిరిగి ప్రజలంతా అల్లకల్లోలం అవుతారు. కాబట్టి ఒక స్పష్టత ఇవ్వండి. ఇప్పటికైనా వీళ్ళకి మాత్రమే మాఫీ చేస్తాం, వీళ్ళకి మాఫీ చేయం అని ఒక స్పష్టత ఇచ్చి జనాలంతా ఆగం కాకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా మిమ్మల్ని ప్రజాకోట్ల మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.